కాకినాడ నగరంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని శారదాదేవి గుడి వద్ద రోటరీ సంస్థకు కేటాయించిన స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు రంగా విగ్రహాన్ని నెలకొల్పారు. ఇక తెల్లవారుజామున అక్కడికి రంగా విగ్రహం కనిపించింది. ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రికి రాత్రి ప్రతిష్ఠించిన విగ్రహాన్ని తొలగించేందుకు ఓ కానిస్టేబుల్ ప్రయత్నిస్తుండగా రంగా అభిమానులు సమాచారం తెలుసుకుని వేలాదిగా అక్కడికి తరలివచ్చారు. కానిస్టేబుల్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రంగా విగ్రహం ఏర్పాటు చేసిన ప్లేస్ లో రోటరీ క్లబ్ ప్రతినిధులు తమ క్లబ్ కు సంబంధించిన లోగోను ఏర్పాటు చేసేందుకు కమిషనర్ నుంచి అనుమతులు తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే అదే స్థలంలో రంగా విగ్రహం పెట్టడంతో వివాదం ఏర్పడింది. ఇటు పెద్ద ఎత్తున కాపు నేతలు రంగా అభిమానులు చేరడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే రంగా విగ్రహం అక్కడే ఉంచాలంటూ కాపు నాయకులు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని రంగా విగ్రహాన్ని తొలగించడంతో పాటుగా అక్కడ నిర్మాణాలు ధ్వంసం చేశారు. రోటరీకి ఇచ్చిన అనుమతి కూడా రద్దు చేసేశారు మున్సిపల్ కమిషనర్. మరోవైపు రంగా విగ్రహం పెట్టాలంటూ ఆందోళన చేస్తున్నారు. మన రింగ్ రోడ్ సెంటర్ లో రంగా గారి విగ్రహాన్ని తొలగించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ విగ్రహం ఎవరు పెట్టారో తెలియదు, ఎవరు చేశారో తెలియదు. ఉదయం నగేష్ వచ్చి టీ తాగదని వచ్చేటికి ఆ పోలీస్ కానిస్టేబుల్ ఆ విగ్రహాన్ని బయట తీసి పడేయడం జరుగుతుంది. ఏంటి రంగా విగ్రహం తీస్తున్నారంటే ఆప్చేయండి అని చెప్పన్నారు. ఆయన ఏం చేయాలంటే కట్టగానే హైదరాబాద్ చేసి ఇన్ఫార్మ్ చేసి అతను చేయాలి తప్ప ఆ తీసే హక్కు అతను లేదు. కానీ అదే వ్యక్తి ఈ రోజు డ్యూటీలో ఉన్నాడు, నైట్ డ్యూటీలో ఉన్నాడు. మరి అతను డ్యూటీలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? మరి డ్యూటీగా పెట్టాడు, చూడాల్సిన బాధ్యత అవుతుంది. అందుకని ఈసారి ఆ విగ్రహాన్ని తీసి బయటపడేది లేదు. మేము కోరేది అంటే తీసిన విగ్రహాన్ని పోలీసు వారు తీసి ఇక్కడ పెట్టి అందరి సమక్షంలో పెద్దలందరినీ పిలిచి న్యాయ విచారణ చేసి ఎవరు పెట్టారు ఏంటి తెలుసుకుని దానికి పెద్దలందరి సమక్షంలో దాన్ని అది చేయవలసిందిగా నేను మరీ కోరుతున్నాను. ఎక్కడ తీసుకెళ్లారు